బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ టెన్షన్ నెలకొంది. ఎవరికి ఇవ్వాలని దానిపైన నేతల అభిప్రాయాలు గులాబీ బాస్ తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ దక్కనుంది. ఒక్క ఎమ్మెల్సీ ఉండడంతో ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ డిసైడ్ చేసుకోలేకపోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల్లో ఒకరికి ఎమ్మెల్సీ దక్కుతుందనేది పార్టీ వర్గాల సమాచారం. పరిశీలనలో సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లైతే ఉన్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ ఉన్నారు. గతంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ తిరస్కరణకు గురయ్యారు. బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ చేరినప్పుడే ఆర్ఎస్ కు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ముగ్గురి మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొంది. గులాబీ బాస్ మాత్రం ఎవరికి ఛాన్స్ ఇస్తారా అని పార్టీ శ్రేణులు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ రెహానా. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్సీ ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ సీటు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటాలో ఒక్క ఎమ్మెల్సీ సీటు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఉన్న ఒక్క ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోని కీలక నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఇటీవల రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కులగణన తర్వాత మాత్రం ప్రతికి సంబంధించి మొత్తంగా రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా పార్టీలో అంతర్గతంగా ఒక ఆసక్తి నెలకొంది. ఎవరికి ఇస్తారు ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు కారణాలు, ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల చుట్టూ మూడు కారణాల చుట్టూ పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి, పార్టీకి విధేయులుగా ఉంటారు వారికి ఇవ్వడమా, లేకుంటే గతంలో పార్టీలో చేరిన సందర్భంలో కావచ్చు, పార్టీకి వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు అవకాశం ఇవ్వాలా. అదే సమయంలో గతంలో కొద్ది రోజులుగా ఏంటంటే దాసోజు శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు గవర్నర్ కోటాలో అవకాశం ఇచ్చి చివరి నిమిషంలో అతనికి అవకాశం దక్కలేకపోయింది గవర్నర్ తిరస్కరించడంతో. సో అతనికి కంటిన్యూ చేయాలా, ఇలా రకరకాల ఈక్వేషన్ నేపథ్యంలో ఈ రోజు గులాబీ బాస్ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో కొంత నేతల అభిప్రాయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ముగ్గురి మధ్య కీలకంగా పోటీ నడుస్తోంది. ఒకటి, సత్యవతి రాథోడ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఫ్లోర్ లీడర్ గా ఉంటున్నారు మండలిలో. సో సత్యవతి రాథోడ్కు ఎందుకు ఇస్తారన్న సందర్భంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా విధేయురాలుగా ఉంటూ వస్తున్నది. ఎందుకంటే చాలా సంవత్సరాలు శపథాలు కూడా చేపట్టింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నేను చెప్పులు ధరించను అని చెప్పేసి కూడా కొంత ఆ శపథం ధరించి దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. పార్టీకి లాయలిస్ట్ గా ఉంటూ వస్తుంది. సో సత్యవతి రాథోడ్ సిట్టింగ్ గా ఉన్నారు, అందులో మహిళ కాబట్టి ఆమెకు మళ్ళీ అవకాశం దక్కితే బాగుంటుంది. ఆమెకు ఇచ్చినా కూడా పార్టీ నుంచి మిగతా నేతల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. సో ఆమెకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇటీవల రాజకీయాల్లో మొత్తంగా బీసీ నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఏ పార్టీలో చూడు బీసీల చుట్టూ రాజకీయం జరుగుతుంది కాబట్టి బీసీకి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా అంటే దాదాపు 50-60% ఉన్నటువంటి బీసీలకు అవకాశం ఇస్తే మొత్తం బీసీ సామాజిక వర్గానికి కూడా కొంత సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, సంతృప్తి పరిచినట్టు అవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ కన్నా అధికార పార్టీ కన్నా కొంత మేము బీసీలకు న్యాయం చేయడంలో ముందు వరుసలో ఉన్నామని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ నేతకు ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఆ ఎమ్మెల్సీకి సంబంధించే దాసోజు శ్రవణ్, ఎందుకంటే గవర్నర్ లాస్ట్ టైం గవర్నర్ కోటాలో కొంత గవర్నర్ తిరస్కరణ గురయడంతో అతనికి అవకాశం దక్కలేదు. సో అటు రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. దాసోజు శ్రవణ్ తోటి బీసీ కోట, అదేవిధంగా గవర్నర్ కోట సంబంధించి అప్పుడు తిరస్కరణ గురి కావడంతో అతన్ని కొంత అడ్జస్ట్మెంట్ అవుతుంది. అవకాశం ఇస్తే అతన్ని కూడా సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, బీసీలను కూడా సంతృప్తి పరిచినట్టు ఉంటుందనే ఉద్దేశంతో దాసోజు శ్రవణ్ పేరు కూడా వినపడుతుంది. మరొక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా వినపడుతూ ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఎస్పీలో ఉండి పార్టీ ఓడిపోయిన తర్వాత బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లోకి వచ్చాడు. సో పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సందర్భంలో కూడా బీఎస్పీ లాంటి పార్టీని వదిలి కొంత సిద్ధాంత భావజాలంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి పోరాడడానికి బీఆర్ఎస్ లో చేరాడు. సో అతనికి కూడా అప్పుడు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోత్సవ్ కుమార్ ఈ ముగ్గురి మధ్యనే మొత్తంగా కూడా ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి నడుస్తా ఉంది. ఎందుకంటే ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సో నేడో రేపో అంటే 2 రోజుల్లోనే ఖచ్చితంగా అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతో మొత్తంగా కూడా బీఆర్ఎస్ లో ఒక చర్చ జరుగుతోంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది. మొత్తంగా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎన్నికయ్యే ఎమ్మెల్సీ చాలా ఇంట్రెస్టింగ్. భవిష్యత్తులో చాలా పార్టీకి సంబంధించి మండలిలో ప్రతిపక్షం వాయిస్ వినిపించాలి కాబట్టి కొంత మంచి గొంతుగా ఉన్న నాయకుడు అయితే బాగుంటుంది అనే దాంట్లో కూడా అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా దాసోత్సవం ఇద్దరు కూడా మంచి వక్తలు కాబట్టి సో ఇద్దరిలో కూడా ఒకటి ఖచ్చితంగా అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ ముగ్గురులో ఎవరు ఒకరు ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అది రేపా లేకుంటే ఈ రోజు సాయంత్రకాలైనా కొంత అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాధాకృష్ణ, అంటే కాంగ్రెస్ అనౌన్స్ చేశాక ఏమైనా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? లైక్ అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయంలో అంటే ఒక కోణంలో చూస్తుంటే కాంగ్రెస్ కూడా ఇప్పటికేంటంటే కాంగ్రెస్ లో కూడా కొంత ఉన్న 4 సీట్లలో 40 మంది ఉన్నారు. దాంట్లో అనేక సామాజిక వర్గాలు చూడాల్సి వస్తుంది, అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ 4 సీట్లు ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన తర్వాత మెజార్టీ సామాజిక వర్గానికి ఏదైనా కాంగ్రెస్ ఇవ్వకుండా ఆయా వర్గంలో కొంత అసంతృప్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ దానికి కౌంటర్ గా ఆ వ్యక్తులకు ఇచ్చే అవకాశం లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా కొంత సామాజిక వర్గాల చుట్టూ కులాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ అధినేత అట్లాంటివి కూడా ట్రబుల్ షూటర్ లాగా కొంత అట్లాంటివైనా వ్యూహాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి సామాజిక వర్గం చెందిన వ్యక్తికి కూడా ఈ ఫైనల్ గా మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.